అందరికీ శుభోదయం. ఈరోజు పంచాంగ శ్రవణంలో ఈరోజు యొక్క తిథి వార నక్షత్రాలు దినఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామా. మరి ఈరోజు 8వ తారీఖు జూన్ 2026 సంవత్సరం సోమవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:44 ప్రారంభం కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:45 ముగుస్తుంది. ఇక ఈరోజు తిథి అష్టమి తెల్లవారుజామున 3:21 వరకు ఉండగా తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఇవాల్టి సంస్కృత వారం హిందూ వారం. నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 8:58 వరకు ఉండగా తదుపరి పూర్వభద్ర నక్షత్రం మొదలవుతుంది. ఇవాల్టి యోగం విష్కంభ యోగం ఉదయం 9:25 వరకు ఉంటుంది. ఈ యోగంలో మీకు చేయాల్సినటువంటి మంచి కార్యక్రమాలు ఏదైనా సరే ఈ యోగంలో శుభ సమయంలో ప్రారంభించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఇవాల్టి కరణం బాలవ కరణం మధ్యాహ్నం 3:24 వరకు ఉండగా కౌలవ 21 వరకు ఉంటుంది. ఇవాల్టి వర్జం మధ్యాహ్నం 3:41 నుండి ప్రారంభం కాగా సాయంత్రం 5:19 వరకు వర్జం ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1:33 దుర్ముహూర్తం ముగుస్తుంది. మరలా మధ్యాహ్నం 3:17 నుంచి ప్రారంభమై సాయంత్రం 4:09 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఇక ఇవాల్టి రాహుకాలం ఉదయం 7:22 నుండి ప్రారంభమై ఉదయం 9 రాహుకాలం ముగుస్తుంది. ఈ సమయాల్లో కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఇవాల్టి యమగండం ఉదయం 10:37 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:15 ముగుస్తుంది. ఇవాల్టి గుళికా కాలం మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:30 ముగుస్తుంది. ఇక ఇవాల్టి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి ప్రారంభమై తెల్లవారుజామున 4:56 ముగుస్తుంది. ఇక అమృత గడియలు రాత్రి 1:28 నుంచి ప్రారంభమై తెల్లవారుజామున 3:06 వరకు అమృత గడియలు ఉంటాయి. ఇవాల్టి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా, విద్యార్థులు మంచిగా చదువుకోవాలనుకున్నా ఈ సమయాలు మీకు బాగా అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇది ఇవాల్టి తిథివార నక్షత్ర శుభయోగాలు. రేపటి తిథివార నక్షత్రాల గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. దానికోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. జై శ్రీరామ్.